హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బజార్లో అలా వెళ్తూ ఉంటే ఈ గోబీ అయితే చాలా ఫ్రెష్గా కనిపించింది. ఇక చూడంగానే పిల్లలు అయితే తీసుకో మమ్మీ ఇంట్లో గోబీ చేసుకుందామని ఇంకా ఇచ్చేశారు. సరే ఇక ఎట్టో అడిగారు కదా అని గోబీ తీసుకొచ్చేసాను. ఇది చూడడానికి ఎంత ఉందో చూడండి, 30 రూపీస్ పడింది. సో మేలే కదా, తక్కువే. సో అవన్నీ తీసుకొచ్చినాక ఇంట్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా మనం పీసెస్గా విడతీసేసుకోవాలి. వీటిల్లో ఏమన్నా పురుగులు ఉంటాయండి పచ్చగా. సో వాటిని అయితే మనము హాట్ వాటర్లో వేసుకొని కడుక్కున్నట్లయితే అవంతా కూడా పోతాయన్నమాట. సో హాట్ వాటర్ పెట్టేసుకొని ఫస్ట్ వీటిని అయితే నీట్గా కడుక్కోవాలి. సో హాట్ వాటర్ అయితే రెడీ చేసేసుకొని వీటిల్లో 1-2 సార్లు అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంతో గోబీ ఫ్రైడ్ రైస్ చేయాలా, లేకుంటే గోబీనే మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటాం కదా, సో అలా చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక పిల్లలు అయితే నువ్వే చేసినా పర్లేదు, ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యని అయితే కూర్చున్నారు. ఇంకా రెడీ చేసి ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని అయితే ఒక పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా కలిపేసుకోవాలి కదా. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారము, కొద్దిగా కార్న్ పౌడర్, సో ఇవన్నీ మసాలా అంతా మిక్స్ చేసేసి అయితే కలిపేసుకున్నాను అనమాట. పెద్దగా మసాలా అయితే ఏం యాడ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ టేస్ట్ చూద్దాం. ఆయిల్లో ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే స్టార్ట్ చేసేసాను. చూడ్డానికి మనకు బయట అంత లేకపోయినా కూడా కలర్ అయితే కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.